హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. మటన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చాలామంది ఇష్టపడతారు. కొందరైతే చికెన్ ఎక్కువగా ఇష్టపడతారు, కొందరు మటన్ ఎక్కువగా ఇష్టపడతారు. మటన్ కర్రీ టైం వేస్ట్ కాకుండా తొందరగా కావాలనుకుంటే, తొందరగా వండాలనుకుంటే తప్పకుండా ప్రెషర్ కుక్కర్లో వండాల్సిందే. ప్రెషర్ కుక్కర్లో వండితే కర్రీ బాగుండదని నేను కూడా అనుకున్నాను. కానీ ఇలా ట్రై చేసిన తర్వాత మళ్ళీ ప్రెషర్ కుక్కర్నే యూజ్ చేస్తున్నాను మటన్ కర్రీ వండడానికి. కొన్ని పద్ధతులు పాటించాలి, అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఒక విషయం, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పాతవారైతే లైక్ చేసి కామెంట్ చేయండి మీకు నచ్చితేనే. కర్రీ వండడానికి ముందుగా మనం తీసుకున్న మటన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మంచిగా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg మటన్ని వండుతున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కుక్కర్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి. ఈ మటన్ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా బిర్యానీ ఆకు వేసి, అంటే 2 బిర్యానీ ఆకులు అంతే చిన్నవి వేసిన తర్వాత అవి కొంచెం వేగగానే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 kg మటన్కి చిన్న సైజు 3 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేయాల్సిందే. సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిసేపటికి ఇలా మంచిగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే చేసుకుని అయితే ఇంకా బాగుంటుంది. బయట నుండి అస్సలు బాగుండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేయడమే బెటర్. లేకపోతే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయండి. అలాగే కొద్దిగా పుదీనా వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం వేసాను కదా, మళ్ళీ లాస్ట్లో కూడా కొత్తిమీర వేస్తాను. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని కొద్దిసేపటికి అన్నీ మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు పసుపు వేయకూడదు. పసుపు వేస్తే మటన్ ఉడకడానికి టైం తీసుకుంటుంది. వాష్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టి మటన్ నుండి వాటర్ వచ్చి వాటర్ ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, కొద్దిసేపటికి మూత తీసి చూస్తే వాటర్ పైనకు వచ్చేస్తున్నాయి. ఇంకా వాటర్ వచ్చేస్తాయి. ఈ వాటర్ అన్నీ వచ్చి ఆయిల్ పైనకు తేలాలి. అంతవరకు లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి మూత తీసి చూస్తే వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి ఇలా ఆయిల్ పైనకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలోనే కర్రీకి సరిపడా పసుపు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం యొక్క ఘాటుదనాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇంతని కొలత ఉండదు. ఎందుకంటే కొన్ని కారాలు చాలా చప్పగా ఉంటాయి, కొన్ని కారాలు ఘాటు ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి మనం వేసుకోవాలి. కారం వేసి కూడా మంచిగా కలుపుకున్న తర్వాత కారం పసుపు ముక్కలకు పట్టే విధంగా ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి మరొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా, అంటే ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోయాలి. వాటర్ పోసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి.
ఇక్కడ నేను ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసాను. ఎక్కువగా వాటర్ పోస్తే బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇలా ముక్కలు మునిగేంత వరకే వాటర్ పోసి తర్వాత మనం కావాలనుకుంటే ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని బట్టి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. అంటే మటన్ లాతదా ముదిరిందా దాన్ని బట్టి మనం విజిల్స్ని ఎక్కువ తక్కువ చేసుకోవాలి. బాగా ముదిరిందైతే 10 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు. లాతది అయితే 7 వరకైనా సరిపోతుంది. ఇలా అన్ని విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత తీసేయకూడదు. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అలానే ఉంచాలి. కొద్దిసేపటికి ఆవిరి అంతా పోయి మూత లూజ్గా అవుతుంది. ఆ టైంలో మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఆయిల్ పైనకు వచ్చేసి కర్రీ మంచిగా రెడీ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి ఇప్పుడు మటన్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. కొద్దిగా లవంగాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్. మనం కర్రీ ఉడికించడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం, దాన్ని బట్టి మనం చూసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్రీ అస్సలే బాగుండదు అడుగంటితే. ఇప్పుడు మన కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మసాలాలు కూడా మాడకుండా ఉంటాయి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మటన్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, వీలుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలా అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ మటన్ మసాలా కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని మనం కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మటన్ ముక్కలు ఉడికాయా లేదా టెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఉడికితే ఒకవేళ ఈ టైంలో కూడా మటన్ ఉడకలేదనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మటన్ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో దించేస్తామనే ముందు కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ టిప్స్ పాటిస్తూ వండుకుంటే కొందరు మటన్ కర్రీని ముందుగా వాటర్ పోసి ఉడికించేసి తర్వాత మళ్ళీ వండుకుంటారు. అలా అయితే అస్సలు టేస్ట్ బాగాలేదు. నేను ఒకసారి ట్రై చేశాను, నాకు అసలు నచ్చలేదు. ఇలా వండుకుంటేనే నాకు నార్మల్గా మనం కుక్కర్ యూజ్ చేయకుండా వండిన టేస్టే వచ్చింది. కర్రీ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరైతే మటన్ కర్రీని ఎలా వండుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు మటన్ కర్రీ ఇష్టమా, చికెన్ కర్రీ ఇష్టమా, అది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ చూడండి మటన్ ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇట్లా మటన్ పీస్ని తుంచి చూస్తే మంచిగా విరిగిపోవాలి, అప్పుడే సాఫ్ట్గా అయినట్టు కదా. చిన్నపిల్లలు తిన్నాకని ఏం ఇబ్బంది ఉండదు. ఇలా అయితేనే వేడిగా మటన్ కర్రీ బిర్యానీ అన్నంలోకి వడ్డించుకొని తింటే మాత్రం అదిరిపోతుంది. మీకు ఇలా ఇష్టమేనా బిర్యానీ అన్నంలోకి? చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, పూరీలోకి కానీ, దేంట్లోకైనా కానీ ఇలా ఈ మటన్ కర్రీ చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ బిర్యానీ అన్నంకి సర్వ్ చేసుకొని తింటున్నాను. చాలా బాగా నచ్చింది. వీడియోలో చూద్దామని కొంచెం కలిపి చూపిద్దామని ఇలా చేసి చూపిస్తున్నానా. నాకెందుకో తెగ నచ్చేసింది, మొత్తం తినేసాను, అంత బాగుంది.
చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు నమ్మరు. మీరు ఇలా చేసుకొని చూడండి. ఎక్కువ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు. కొన్ని మసాలాలు యూజ్ చేశాను, కానీ మటన్ కర్రీ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని చివరి వరకు చూసినందుకు.